వాటర్ మిలన్ మిల్క్ షర్బత్. అర్థం కాలేదు కదా? అదేనండి, పుచ్చకాయ, సబ్జా గింజలు, పాలు ఉంటే చాలు ఈ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు. ముందుగా పుచ్చకాయని తీసుకుని గింజలన్నీ సెపరేట్ చేసేసి తగినంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా ఇంత చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని వేసుకుని కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. దీనిలోకి వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చిక్కటి పాలు అయితే వేసాను. అలాగే రోజ్ మిల్క్ అండి, 1 స్పూన్ ఉండేలాగా రోజ్ మిల్క్ వేసాను. అలాగే ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసి కలుపుకోవాలి. ఇంకొంచెం తీయదనం కావాలి అనుకుంటే పంచదార యాడ్ చేసుకోవచ్చు. ఇలానే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరే, లేదంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని కలుపుకోవాలి. గ్యాస్ పండు దొరకడం కష్టమైపోతుందండి, అందుకని చెప్పి గ్యాస్ తో పని లేకుండా ఈ రెసిపీ చేశాను. మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి.